అసలు ఇందాక నుంచి కొట్టింది నేనైతే. ఫ్రెండ్స్ ప్రియుడ్ అయితే చూసారా, నెక్స్ట్ లెవెల్ యాటిట్యూడ్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన బాయ్స్ మీద చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లంలో మీకు చేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించని చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసి బీక్మర్ పైట్ ఓపెన్ చేసుకున్నాండి. ఇది స్టార్టింగ్ బీక్మర్ దగ్గరకు వచ్చేసి టెస్ట్ యానిమేషన్ అది మళ్ళీ చెప్తాను. స్టార్టింగ్ బీక్మర్ దగ్గరకు వచ్చేసేయండి. ఇలా స్టార్టింగ్ బీక్మర్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసేయండి. మీకు డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో లింక్ ఇచ్చేసి ఉంటాను, డౌన్లోడ్ చేసుకునండి. ఒక టెంప్లెట్ అనేది ఇలా 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 పైకి ఇలా ఈ టెంప్లెట్ ఇచ్చేసిట్టని ఈ టెంప్లెట్ అనేది యాడ్ చేసుకోండి. ఈ వీడియో మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషనర్ వచ్చేసి ఎక్స్ట్రా పన్ అనేది ట్రిమ్ చేసుకొని సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకోండి. ఇలా మీట్లో పెట్టేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి టెస్ట్ కిందకి అనేది ఇలా పెట్టేసుకోండి. ఇలా టెస్ట్ కిందకి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా మరి 6.03 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి ఫొటోస్ అనేది యాడ్ చేసేసేయండి. 3 డాట్స్ మీద ఇలా ఫిల్ కంపోజిషనర్ అయితే ఎక్స్ట్రా పన్ అనేది ట్రిమ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి మళ్ళీ ఫోటో అనేది ఇలా జూమ్ అయినా పెంచుకొని ఎక్స్ట్రా పన్ అనేది ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ మేము క్లిక్ చేసి మళ్ళీ ఇలా జూమ్ పెంచేసుకొని ఎక్స్ట్రా పన్ అనేది ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ మీడియా వచ్చేసి మళ్ళీ ఒక ఫోటో అనేది యాడ్ చేసేసి మళ్ళీ ఎక్స్ట్రా పన్ అనేది ట్రిమ్ చేసుకోండి. ఇలా 1 బై ఇలా ఫొటోస్ అనేది 4 ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేపరేట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా టెస్ట్ కనపడుతుంది. టెస్ట్ మేము క్లిక్ చేసుకుని ఇట్లకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత బీక్మర్ పైట్ ఓపెన్ చేసుకొని ఇలా స్టార్టింగ్ బీక్మర్ దగ్గరకు వచ్చేసి ఇలా టెస్ట్ కనపడుతున్నాం. టెస్ట్ మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుంది, పేస్ట్ చేసేసేయండి. ఇలా వచ్చేసింది యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు వైట్లో కావాలంటే ఇలా వైట్లో కానీ పెట్టేసుకొని మీరు కలర్స్ అనేది చేంజ్ చేసుకోవాలంటే రెడ్ కానీ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అని ఇలా సెలెక్ట్ చేసుకుని ఇలా మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను వైట్లో అనేది పెట్టేసిన, మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది పెట్టేసుకొని పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది అనేది యానిమేషన్ అనేది పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని టెస్ట్కి అనేది ఇలా పేస్ట్ చేసేసేయండి. ఇలా 1 బై టెస్ట్ మొత్తానికి అనేది ఇలా పేస్ట్ చేసేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్క్రోల్ చేసి టెస్ట్ మీద ఇలా పేస్ట్ చేసేసేయండి. మళ్ళీ ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతున్నాయి, పేస్ట్ చేసేసేయండి. ఇలా టెస్ట్ మొత్తానికి అనేది ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేపరేట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా ఇమేజ్ కనపడుతున్నాయి, ఇమేజ్ క్లిక్ చేసుకొని మూవ్ అండ్ సైడ్లోకి వెళ్ళి కీ యానిమేషన్ అనేది చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది ఉంది. ఈ ఆరో మార పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది కదా, కాపీ లేయర్ వచ్చేసేయండి. ఇలా కాపీ లేయర్ వచ్చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి ఇలా బీక్మర్ పైట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 6.03 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ మేము క్లిక్ చేసి ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది కదా, పేస్టల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. కలర్ ఆన్ ఫిల్ అప్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసేయండి. ఇలా వచ్చేసింది యానిమేషన్ అనేది. మళ్ళీ 3 డాట్స్ మీకు ఫిల్ కంపోజిషనర్ వచ్చేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని ఫొటోస్ అనేది 4 ఫొటోస్ యాడ్ చేసినారు, 4 ఫొటోస్కి అనేది యాడ్ చేసేసేయండి. ఇలా మళ్ళీ 3 డాట్స్ మీద ఫిల్ కంపోజిషనర్ వచ్చేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి అనేది ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ మేము క్లిక్ చేసుకుని 3 డాట్స్ మీద ఫిల్ కంపోజిషనర్ వచ్చేసి మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ పేసి మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసి ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ పడుతుంది, పేస్టల్స్ వచ్చేసేయండి. అండ్ 3 డాట్స్ మీద ఫిల్ కంపోజిషనర్ వచ్చేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని ఫొటోస్కి ఇలా పే చేసిన తర్వాత టెస్ట్కి ఫొటోస్కి ఇలా పే చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసి ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.